ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తాజాగా జగన్కి షాక్ ఇచ్చారనే కంటే కూడా షాక్ అనడానికి ఏం లేదు. ఎందుకంటే మాగుంటకి టిక్కెట్ కావాలని బాలినేని పదే పదే ప్రెషర్ చేసి 3-4 సార్లు జగన్కి ధమ్కీలు ఇచ్చిన మాగుంట సంగతి వదిలేసి నీ సంగతి వరకు చూసుకోమని చెప్పటం ఈ మధ్యనే జరిగిన కథంతా చూసాం. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే తన లోక్సభ సభ్యత్వానికి అయితే రాజీనామా చేయలేదు, ఎట్లాగ అయిపోయింది కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆత్మగౌరవం కోసమే, ఇది అహంకారం కాదు అని చెప్పారు. చాలా హుందాతనంగా మాట్లాడారు. జగన్కి ధన్యవాదాలు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ధన్యవాదాలు చెప్పారు. తద్వారా ఒక రకంగా వైసీపీకి షాక్ అనడానికి వెళ్ళేది, ఎందుకంటే ఆల్రెడీ అందరూ డిసైడ్ అయిపోయింది కాబట్టి. కానీ ఇంతవరకు వైసీపీ ఎంపీ అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేకపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చిన దానికి బాలినేని తిరస్కరించాడన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. అయితే మళ్ళీ బాలినేని చెవిరెడ్డి కలిసి తిరుగుతున్నారు, కానీ ఎంపీ అభ్యర్థిగా ఇంతవరకు ప్రకటించాల. అక్కడ నెల్లూరులో వేమిరెడ్డి ప్లేస్లో శరత్ చంద్రారెడ్డి, ఇక్కడ మాగుంట ప్లేస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజమా కాదా అన్నటువంటిది రేపు మాపు తేలుతుంది. కాకపోతే ఆత్మాభిమానం ఉంది మాకు, మా కుటుంబాన్ని 35 ఏళ్ళుగా ఆదరిస్తున్నారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని చెప్తా, వీళ్ళ కుటుంబానికి ప్రతి నియోజకవర్గం ప్రతి ఇంట్లో నుంచి ఒక్క ఓటన్నా వేస్తారన్నటువంటి ఒక సెంటిమెంట్ ఉంది వాళ్ళు చేసినటువంటి మంచి పనులు వీటి వల్ల. కాబట్టి మాగుంట శ్రీనివాసులరెడ్డి హుందాతనంగానే బయటికి వెళ్ళిపోయారు. ఆయన తెలుగుదేశం గూటికి చేరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా, లేకపోతే బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిలో ఆ సీటు బీజేపీ తీసుకుని బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారా అన్నది తేలాల్సి ఉంది.